అధ్యక్ష గతంలో హరీష్ రావు గారు అధికార పార్టీలో లేరు అధ్యక్ష. అక్కడ అభివృద్ధి జరిగిందనేది ఒకసారి వెళ్ళామని చెప్పాడు అధ్యక్ష. సిద్దిపేటలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎవరు చేశారు అధ్యక్ష అభివృద్ధి? అక్కడ జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాదా అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా అధ్యక్ష? మేమేమి ఆ రోజు పక్కన పెట్టలేదు హరీష్ రావు నియోజకవర్గాన్ని. మీరు సబ్జెక్ట్ మాట్లాడే కూడా కాకతీయ మిషన్ ఎంట్రీ, రోడ్ల ఎంట్రీ, మనం రోడ్ల గురించి మేము చెప్తాం. కాకతీయ మిషన్ లో ఎట్లా ఏ విధంగా వివక్ష ఉందో మేము చెప్తాం. 2-3 minutes లో కంక్లూడ్ చేయండి అరుణ గారు. ఇప్పుడు అన్ని అక్కడనే నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీలు అక్కడనే, ఇంజనీరింగ్ కాలేజీలు అక్కడనే, ఇండస్ట్రీస్ అక్కడనే. ఎట్లా అధ్యక్ష? రోడ్లు అక్కడనే, ఇండ్లు అక్కడనే, మిషన్ కాకతీయ అక్కడనే, మిషన్ భగీరథ అక్కడనే. ఏంది అధ్యక్ష? మీ టైం సద్వినియోగం చేసుకోండి అమ్మా. మల్లన్న సాగర్ అక్కడనే, క్యాష్లెస్ కూడా అక్కడనే. ఇప్పుడు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎరవలి గురించి ఓ పక్క డంకా బజాయి చెప్పుకుంటుండే అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్ళు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా? మా దగ్గర ఉన్న వాళ్ళు ఏమన్నా తెలంగాణ వాళ్ళు కాదా అధ్యక్ష? మా దగ్గర ఉన్న ప్రజలు ఏమన్నా ఆంధ్రోళ్ళ? సీఎం గారికి సీఎం గారు అల్లునికి ఇద్దరికే నేను అధ్యక్ష. మరి నేను కూడా కూతురు లాంటి దాన్ని అధ్యక్ష. మరి మాకు యోచన అధ్యక్ష. ఒక సోదరులు, ఒక ఆడబిడ్డను, ఒక సోదరు లాంటి దాన్ని మరి మా నియోజకవర్గంలో ఎందుకు కడతారు అధ్యక్ష ఇండ్లు? సీదా నాకు దయచేసి కూర్చోండి. ఎందుకు మధ్య మధ్యలో కూర్చో. అరుణ గారు 2 minutes లో కంక్లూడ్ చేయండి. ఇంకో 10 నిమిషాలు కావాలి అధ్యక్ష దయచేసి. 2 minutes. 10 నిమిషాలు అధ్యక్ష. నేను మాట్లాడుతున్నది డబుల్ బెడ్రూమ్ పైనే మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇంకా వేరే విషయం ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అందరికీ కూడా అధ్యక్ష సబ్జెక్ట్ నుంచి డిబేట్ కాకుండా మాట్లాడండి. 2-3 minutes లో క్లోజ్ చేయండి ప్లీజ్. నేను చాలా చక్కగా చెప్తున్నా మీకు, అందు నేనే మిమ్మల్ని విమర్శించలేదు. మాకు అస్సలు సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ అంతా మీతోనే. అందుకే గంటలు గంటలు మైకుల ముందే వాయిస్తారు ఇంకోటి మైక్ ఇవ్వకుండా. సబ్జెక్ట్ మొత్తం మీతోనే ఉంది. చెయ్యడా బాబు ఆ సబ్జెక్ట్ అంతా అని చెప్తున్నాం. సబ్జెక్ట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా మీరు చేయండి. అరుణ గారు మాట్లాడండి. మళ్ళీ అనవసరంగా టైం మీదే కన్జ్యూమ్ అవుతుంది. సైడ్ కామెంట్స్ దయచేసి బంద్ చేయండి అధ్యక్ష. మినిస్టర్ గారు ఈ పక్కన అందుకే చెప్పా మా హోంమంత్రి గారికి, షీ టీమ్స్ ఇక్కడ అసెంబ్లీ లోపల కూడా అవసరం ఉన్నాయని. అదే